మహబూబాబాద్ జిల్లాలో వరద బాధిత కుటుంబాలకు కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేశారు. కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్. నెల్లికుదురు మండలం రావిరావుల డోర్నకల్ మండలం దుబ్బతండాలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇండ్లలోకి నీరు చేరి ఇంట్లో ఉన్న వస్తువులు కొట్టుకుపోయి నిరాశులయ్యారు. ఆయా కుటుంబాలకు 20,000 చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. మరిపెడ మండలం ఎడ్జర్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి కోసం 2 బోర్లు బావులను వేయించి వివేక్ ప్రారంభించారు. వర్షానికి నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, వరద బాధితులకు జరిగిన నష్టం తీవ్రంగా ఉందని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చేయూతను అందించాలని ఆయన పిలుపునిచ్చారు. కిసాన్ పరివార్ సంస్థ ద్వారా సుమారు 20 లక్షల వరకు చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కొంచెం వెనక జరగండి. మహబూబాబాద్ అకాల వర్షాలకి జరిగినటువంటి బీభత్సానికి మేము ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చున్నాము. ఆ రోజు సుమారు 1000 ఫ్యామిలీస్కి మేము గ్రాసరీస్ అవన్నీ ఇచ్చున్నాము. దాని తర్వాత కొన్ని డ్యామేజెస్ మేము క్యాలిక్యులేట్ చేసినాము. ఎక్కడైతే కంప్లీట్గా డ్యామేజ్ కొన్ని ఇల్లు కంప్లీట్గా డ్యామేజ్ అయినాయి, కొన్ని ఏమో పార్షియల్గా డ్యామేజ్ అయినాయి. ఇట్లా కంప్లీట్గా పార్షియల్గా డ్యామేజ్ అయినాయి కొన్ని లిస్టు పెట్టుకొని దుబ్బతాండలో, రావిలాలలో ప్లస్ హెచ్చర్లలో కొద్దిగా నీటి సమస్య ఉండే ఆ రోజు నాటు పోయినప్పుడు. ఆ నీటి సమస్య ఉన్నప్పుడేమో వాళ్ళకి 2 బోర్లు వేయించినాం. ఇవాళ ఆల్రెడీ వస్తూ అది ఆల్రెడీ ఇనాగ్రేట్ చేసి వస్తున్నాను. ఇవాళ ఈ తాండాలోనేమో సుమారు ఒక 4గురుకు కంప్లీట్ డ్యామేజ్ ఇల్లులు ఉంటే వాళ్ళకి మా నుంచి ఎంత అవుతుందో అంత ఆర్థిక రుసుము ఇచ్చి వాళ్ళకి చెక్కులు పాస్ చేసినాము. అదేవిధంగా ఇంకా పార్షియల్గా డ్యామేజ్ ఇంకొక 4గురికి ఉన్నదంట. అది కూడా నేను తీసుకున్నాను. వాళ్ళని కూడా ఒకసారి చూసి వాళ్ళకి ఏం బెస్ట్గా చేయగలుగుతో చేస్తాను. రావిలాలలో కూడా నేను అక్కడ కొన్ని కండిషన్స్ చూసినాను. సుమారు 4 కంప్లీట్ డ్యామేజ్ పోర్షన్స్ ఉండే అక్కడ కూడా. ఇప్పుడు ఇది తర్వాత అక్కడ కూడా పోయి అక్కడ కూడా వాళ్ళకి నా నుంచి ఏం చేయగలను నేను కంప్లీట్గా ట్రై చేసి అది కూడా చేస్తాం. ఈ కష్టకాలంలో మాకు చాలా ఒక సంస్థనే కాకుండా కేవలం కిసాన్ పరివార్, భూపాల్ నాయక్, డాక్టర్ వివేక్ వీళ్ళందరే కాకుండా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని అందరూ కూడా ఆదుకున్నారు. ఆదుకున్న ప్రతి చేయికి కూడా మరొక్కసారి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. అలాగే ప్రభుత్వం కూడా చాలా మేరకు వరకు ముందొచ్చి సహాయం చేసింది. ప్రభుత్వం చాలా పెద్దది కాబట్టి వాళ్ళకి కొద్దిగా నిదానంగా అవుతుంది. అట్లని చెప్పి ప్రభుత్వం ఏమీ చేయలేదు అని కాదు. ప్రభుత్వము స్థానిక శాసనసభ్యులు రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో కూడా చాలా ఫాస్ట్గా చేశారు. సుమారు ఇంత పెద్ద వైపరీత్యాలు జరిగినప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక 5-10 రోజుల్లోనే మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీ లైఫ్ రావడం అనేది చాలా కష్టం. అని దే హ్యావ్ డిడ్ దేర్ బెస్ట్. మనమందరం కూడా చేయగలుగుతాం. ప్రభుత్వం అంటేనే మనమందరం కలుస్తేనే ప్రభుత్వం ఫామ్ అవుతుంది. సో అది కేవలం ఒకరి బాధ్యత అనుకోకుండా అందరి బాధ్యతగా భావించి మరొక్కసారి ఇంకా హెల్పింగ్ హ్యాండ్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తాం. ఒకరు చెక్ 20 రాష్ట్రం, ఒకరు 15 రాష్ట్రం, ఒకరు 10 రాష్ట్రం, వాళ్ళ డ్యామేజ్ని బట్టి వాళ్ళకి ఎంతైతే ఇమ్మీడియట్గా బెనిఫిట్ అవుతుందో అంత రాష్ట్రం. ఇప్పుడు ఈరోజు ఇచ్చిన నేను ప్రజలకు సేవ చేద్దాము అనే మార్గమే వచ్చిన. ఏదైతే ఏంది, రాజకీయం అయితే ఏంది, స్వచ్ఛందకి అయితే ఏంది, ఇంకేదైతే ఏంది, ప్రజలకు సేవ చేసేదే మా మార్గం. మీరు దానికి ఏ ట్యాగ్ లైన్ పెట్టుకుంటా నాకు ఎటువంటి సంబంధం లేదు. హియర్ టు ఓన్లీ హెల్ప్ ద పీపుల్. టోటల్ తెలిసి నాకు తెలిసి 22 లక్షల వరకు అయ్యి ఉంటుంది. అందాజా చెప్తున్నా, సబ్జెక్ట్ టు కరెక్షన్. 22